పుత్ర, రావణుడు కారణ రణజన్ముడు. సనక సనందనాదుల శాపంతో ధనుజుడిగా జన్మించాడు. అతని అంతం శ్రీమన్నారాయణుడి చేతిలోనే ఉన్నది. సకల సంహారకర్తలైన తమరు వానరవీరునిగా జనించి నరునిగా అవతరించిన నారాయణునకు సహకరించని ఎడల దశకంఠుని సంహారం జరగదని రమాధవుడే స్వయంగా వివరించాడు. కుంజరుడి తనయ కేసరి సతి గౌతమపుత్రి అంజనాదేవి గర్భశుక్తి ముక్తా ఫలంగా మేం మా అంశను ప్రకటిస్తాం. అమేయ బలశాలి అమిత తేజస్శాలి నీ కడుపున జనియిస్తాడు. ధన్యురాలను దేవా, ధన్యురాలను. బాలుడు రామబంటుగా ప్రసిద్ధికెక్కగలడు. ఈ నృత్యం, నాట్యం ఎందుకు, ఎప్పుడు, ఎలా ఆవిర్భవించాయో తెలపండి స్వామి. దేవి, నా మదిలోని భావాలను ఆంగికాభినయంతో వెలువరించడంతో అది పుట్టుకొచ్చింది. నీవు సతీదేవిగా దక్షయజ్ఞ వేళలో యోగాగ్నిలో దగ్ధమైనప్పుడు నాలోని ఆవేశం, ఆగ్రహం తాండవ రూపాన వెలువడ్డాయి. నీతో కలిసి చేసిన శృంగార నాట్యం లాస్యమైంది. నా నృత్యానికి రాగం, తాళం, గీతం సమకూర్చి బ్రహ్మ నాట్యం సృష్టించాడు. చతుర్వేద సారమైన ఈ నాట్యాన్ని పంచమ వేదంగా బ్రహ్మ ప్రఖ్యాతిపరిచాడు. చూడు. ఇది తాండవం. ఇది చూడు. తక్క దిమ్మి తక్క చెండు, తక్క దిమ్మి తక్క చెండు, తగుందరిగిడత కదా, తగుందరిగిడత కదా, తగుందరిగిడత కదా. ఇది లాస్యం. హావభావాలతో కూడిన దాన్ని నృత్యం అంటారు. నమో నటరాజమూర్తి, నమో నమః. ఇది కాలాంతరాన దివ్య నీరాజనంగా సమస్త దేవతలకు అర్చనలో భాగమై ఆపై నయనానందకరంగా అప్సరో శిరోమణుల వల్ల ప్రఖ్యాతి పొందుతుంది. ఈ నాట్య ప్రయోజనం మున్ముందు కనువిందవుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమో శుక్రాచార్య, నమో నమః. నమో దైత్య గురు, నమో నమః. దైత్య చక్రవర్తి, ఈ వృకాసురుడి నమస్సుమాంజలు స్వీకరించి ఆశీర్వదించండి. అభీష్ట సిద్ధిరస్తు, సర్వే సర్వత్రా దిగ్విజయమస్తు. ధన్యుణ్ణి గురుదేవా, కార్యార్థినై తమ సన్నిధికి వచ్చాను. గురుక, నీ రాక మాకు ఎంతో ఆనందదాయకం. ఏమి కోరి వచ్చావయ్యా దానవేశ్వర? ఆచార్య శ్రేష్ఠ, లభించిన అధికారంతో, పొందుతున్న అనుభవాలతో తృప్తి లేదు. ఇంకేదో సాధించాలని, మరేదో పొందాలనే తపన. అందుకు మార్గం తమరు సూచిస్తారని విశ్వసించి వచ్చాను. నాయనా, ఏది లభించాలన్నా, దేనిని సాధించాలన్నా ఒకే ఒక మార్గం ఉన్నది. ఏమది ఆచార్య? సెలవివ్వండి. ఆ మార్గగామినై నా అభీష్టం నెరవేర్చుకుంటాను. భక్తి మార్గం. దేవాది సమస్త సంతతికి అది ముక్తి మార్గం. అసురులకు మాత్రం అది రక్తిదాయకం. భక్తితో సకలం స్వామికి సమర్పిస్తే లభించనిదేది ఉండదు నాయనా. తపస్సు చేయాలనే నిర్ణయించుకున్నాను. కానీ ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? బ్రహ్మనా, విష్ణువునా, మహేశ్వరుడినా? బ్రహ్మ మన దైత్య జాతి తపస్సుకు మెచ్చి కోరినవన్నీ కాలమేఘంలా వర్షిస్తాడు. కానీ దానిలో ఏదో కొరత, ఏదో నిషిద్ధం, నియమం ఉంటుంది. విష్ణువు మాయావి, దురపక్షపాతి, ఇంద్రాది దేవతలకు ఆశ్రయదాత. అతన్ని మెప్పించటం, వరాలు పొందటం కలలోని మాట. కనుక అసుర చక్రవర్తులకు హరచరణాలే శరణం. నా ఆలోచన సరళికి తగిన రీతిగా సెలవిచ్చారు ఆచార్య. నాయన, శంకరుడు భక్త సులభుడు. దైత్య జాతి ఎడల అత్యంత ప్రేమానురాగాలు గల దయాసింధువు. కోరిన వరాలనన్నీ ఆలోచించక అనుగ్రహించే ప్రేమమయుడు. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. తమ సూచనే దీవెనగా
తక్షణం తపస్సుకు బయలుదేరతాను. నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ వరప్రాప్తిరస్తు. దేవదేవ, మహాదేవ, భక్తజనావన, తమ కరుణ కోరి తపస్సు ప్రారంభిస్తున్నాను. ఈ నా తపో దీక్ష, ఈ నా ఆశ ఆశయం సమస్తం నీ సంకల్పమే. నీ భక్తుణ్ణి అనుగ్రహించటం నీకు ఆనందదాయకం అంటారే. తామ్రచూడ, చంద్రశేఖర, గంగాధర, పార్వతీ మనోవల్లభ, కరుణించు స్వామి, కరుణించు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శంకర, గౌరీ మనోహర, నీవు తపస్సాధ్యుడవని భక్త సులభుడవని నమ్మి తపమాచరించాను. ప్రకృతి తాండవానికి ఎదురు నిలిచి తపించాను. వత్సరాలు గడిచిపోయాయే కాని నీ దయకు పాత్రుణ్ణి కాలేకపోయాను. ప్రభు, నిన్ను బిల్వపత్రాలతో అర్చిస్తారు నీ భక్తులు, నిన్ను అభిషేకాలతో అలరిస్తారు నీ దాసులు, ధూపదీప నైవేద్యాలతో ప్రసన్నుడిని చేసుకుంటారు. కానీ నా మార్గం భిన్నం, నా దీక్ష వినూత్నం. శివ, భవానీ ప్రియ, నీకు నా శరీరంలో నీ అంగాంగాలు తెగనరికి అవే పుష్పాలుగా సమర్పిస్తాను. నా రక్తంతో నిన్ను అభిషేకిస్తాను. నా ప్రాణాలే నీకు హారతిగా వెలిగిస్తాను. జై శంభో, జయ జయ శంభో. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. మహేశ్వర, మహాకాల, నా శరీరంలోని ప్రధాన అంగాలు నీకు సమర్పించిన తృప్తి లేదు కదా. అంగాలలో ఉత్తమ అంగం శిరస్సు కదా. ఇదిగో నా శిరస్సు. వృకాసుర, ఆగు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. వృకాసుర, భక్తాగ్రేసర, నీ వీరభక్తి నన్ను ఆనందపరవశుణ్ణి చేసింది. నీ త్యాగం అనుపమానం, నీ సాహసం అసమానం. ధన్యోస్మి శంకర, ధన్యోస్మి. ధనుజ పక్షపాతి, దయాసింధు, నేటికి నా తపస్సు ఫలించి నీ దివ్య స్వరూపాన్ని కనులారా చూడగలిగాను తండ్రి. భక్తవత్సల, శరణు శరణు. మహాదేవ, మొండిగా బండగా నిన్ను బాధించాను, మన్నించు స్వామి. నాయనా వృకాసుర, భక్తులందరూ నా బిడ్డల వంటివారు. మీరేం చేసినా అది శైశవ క్రీడగా భావిస్తాం, అజ్ఞానవర్తనంగా మన్నిస్తాం. ఇంత కఠోర తపస్సు, ఇంతటి కఠిన త్యాగం ఏం కోరి చేశావో విన్నవించు. నీ అభీష్టం నెరవేరుస్తాను, అడిగిన వరాలు అనుగ్రహిస్తాను. మహాదేవ, దయలో, దాక్షిణ్యంలో, భక్త పాలనలో, భక్తాభీష్ట వరదానంలో నిన్నెన్ని మరో దైవాన్ని అన్నాలి. నీ సాటి దైవం లేనే లేడని భూనభోంతరాళాలు మారుమ్రోగేలా, చతుర్దశ భువన జనుల శ్రవణేంద్రియాలు దద్దరిల్లేలా భేరిమ్రోగించి ప్రకటించాలి. తండ్రి, దేవతలతో వైరం, యక్ష కిన్నెర కింపురుషాది దేవజాతితో స్పర్ధ, మా రాక్షస జాతికి శాంతి సుఖాలు లేకుండా చేశాయి, చేస్తున్నాయి, చేయగలవు.
నా ధ్యేయం దేవనాయకుల్ని జయించటం కాదు స్వామి, నిశ్శేషంగా నిర్మూలించటం. శత్రుశేషం ఎప్పుడూ ఉండరాదు. అందుకే నాకొక వినూత్న వరం ప్రసాదించు స్వామి. అలాగే ఏం కావాలో కోరుకో. రుద్రగణపతి, భూతపతి, నా హస్తమస్తక సంయోగంతో నా వైరి శిరస్సు భస్మం కావాలి. ఇది అనుగ్రహించు చాలు. నాయనా వృకాసుర, కోరుకోమని నేను అన్నప్పుడు నీవు ఎలాంటి వరమైనా కోరుకోవచ్చు. దానికి నిషేధం లేదు, నియంత్రణ లేదు, నిబంధన లేదు. కాని కోరరాని కోరిక కోరుకోరాదు. అసాధ్యము అసమంజసము అయిన కోరిక కోరితే అది అనూహ్య పరిణామకారి కాగలదు. అర్హతకు మించిన ఆలోచన, అయోగ్య వరాభ్యర్థన అనర్థకారి అవుతుంది. ఆలోచించు. ఆలోచన ఆలోచన ఎందుకు అంబికానాథ? ఆలోచించే అర్థించాను. ప్రశస్త అంగుళీయక శోభితమైన ఈ వృకాసుర హస్తం ఎవరి శిరస్సు సోకితే వారి తల భస్మం కావాలి. ఈ చండ హస్తం భస్మాసుర హస్తం కావాలి. వృకాసుర, అదొక్కటే చాలు కదా? మరే వరం అవసరం లేదు కదా? వలదు వలదు భూతేశ్వర, వలదు వలదు. ఈ చేయి సోకిన శిరస్సు భస్మం కావాలి. ఆ ఒక్క వరం ప్రసాదించు. నాయన, నీ తపోదీక్ష, త్యాగదీక్ష అద్భుతం, అపూర్వం. అందుకే పదే పదే ప్రశ్నిస్తున్నాను. వరమీ అభ్యంతరం కాని ఆటంకం కానీ లేవు. అనుగ్రహించి వరమిచ్చిన తరువాత సంభవించబోయే పరిణామాలు ఆలోచించి అడుగుతున్నాను. అభూత వరాలు అనర్థదాయకాలు సుమా. అంబావరా, ఎందుకింత తర్కం? ఫలం దుష్టమైన కష్టమైన అనుభవించేది నేనే కదా. అందుకు నేను వెరవను. ఆ ఆంతర్యం గ్రహించి ఆలసించక వరమివ్వు. తథాస్తు. వృకాసుర, నీవు కోరిందే కటాక్షిస్తున్నాను. ఎవరి శిరస్సుపై నీ హస్తం ఉంచినా ఆ శిరస్సు తక్షణమే భస్మమవుతుంది. నీవు భస్మాసురుడిగా జగద్విఖ్యాతుడివవుతావు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. అడిగిన వరం అపూర్వమైన భక్తవత్సలుడవై శుభంకరుడవై ప్రసాదించావు. వృకాసుర, వరగర్వంతో విర్రవీగి అనర్థాలకు పూనకు. అది అపాయకరం. సరి సరి భూతనాథ, ఇంతకు నాకు వరమిచ్చినట్టే కదా? ఆహా, అందుకు సందేహం ఎందుకు? ఈ చేయి ఎవరి శిరస్సునైనా భస్మం చేస్తుందా? అదే కదా నీ వర్ధించిన వరం. ఎవరి శిరస్సైనా ఈ హస్త ప్రభావానికి లోనవుతుందా? అవుతుంది. శ్రీహరి శిరస్సైనా, కమలగర్భుడి తలైనా, ఇంద్రాది దిక్పాలకులైనా, హరిపాదం మోపిన బలి తలైనా ఈ హస్తం ప్రభావం చూపుతుంది కదూ? అంటే త్రిమూర్తులైన దిక్పాలకులైన అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకపాలకులైన ఎవరైనా ఎవరైనా ఈ హస్త ప్రభావానికి లోనవుతారు కదూ? పరమేశ, నీ పలుకులు నిజాలో కావో పరీక్షించాకే కదా తెలిసేది. అందుకే ఇప్పుడే ఇక్కడే పరీక్షించి దీని శక్తి తెలుసుకుంటాను. ఇక్కడే ఇప్పుడేనా? ఎలా తెలుసుకుంటావు భస్మాసురా? ఎలానా ఎలానా ఎలానా? వరమిచ్చిన వేలు పువ్వు నీ శిరస్సుపైనే ప్రయోగించి తెలుసుకుంటాను. అవును, నీవు ధనుజ పక్షపాతివే అయినా అవసర సమయాల్లో అమర పక్షపాతివి కదా. అందుకే గజాసుర త్రిపురాసురులను నీవే సంహరించావు. భూతపతి, నీ శిరస్సంటి నిన్ను భస్మం చేసి నీ నిర్మూలనంతో దేవజాతి నిర్మూలనకు శ్రీకారం చుడతా. మూర్ఖుడా, హరునే హతమార్చ సంకల్పిస్తావా? కృతజ్ఞుడా, వరమిచ్చిన వేలుపునే భస్మం చేయాలని యత్నిస్తావా? నీ కృతజ్ఞతకు, నీ అవిధేయతకు తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. మా వరమే నీ పాలిట శాపం కాగలదు. నీ దురాశే నీ పతనానికి పరుగులు తీయించి అంతం చేయగలదు.
ఆద్యంతాలు లేని నన్నంటడం నీ తరం కాదు. ఆ? మహాదేవా మహాదేవా, నీవు మదనాంతకుడవని త్రిపురాంతకుడవని నీ భక్తులు నోరునొచ్చేలా కీర్తిస్తుంటారు. ఆ? నువ్వు పిరికి పందవు, ఇచ్చిన మాటకు నిలువని కపటివి. ఎంత మోసం చేశావు! వరం ఇచ్చినట్టే ఇచ్చి మాయమవుతావా? చూద్దాం ఎక్కడికి పోతావు. ఎక్కడ దాగున్నా వెదిగి వెదిగి పట్టుకొని నీవిచ్చిన వరాన్ని పరీక్షిస్తాను. నీవు భక్తిరజ్జు బంధితుడివి కదా, ఎంత దూరం వెళ్ళగలవు? నాడు క్షీరసాగర మదన వేళ జగన్మోహినిగా అవతరించాను. నేడు తిరిగి అదే రూపాన్ని ధరించాను. అప్పుడు రాక్షస వీరులందరూ నాకు దాసోహం అన్నారు. ఇప్పుడు ఈ వృకాసురుడు దాసోహం అనగలడు. ఐశ్వర్యాన్ని అందగత్తని చూసి చిత్త విభ్రమకు లోను కాని పురుషుడు బ్రహ్మ సృష్టిలోనే లేడు. వృకాసురా, నీవు తపశ్శక్తి ప్రకటించావు. నేను దైవీ శక్తి ప్రదర్శిస్తాను. నిన్ను బంటుని చేసి ఆటలాడిస్తాను. శివా, మహాదేవా, పరమేశ్వర, ద్రోహి! సుందరి, ఎవరవు నీవు? బెదిరే కన్నులతో, చెదిరే చూపులతో, వలపుల వయ్యారల్లా, సొగసుల సయ్యాటలా, భయం ఆవంతైనా లేకుండా ఈ అడవిలో తిరుగుతున్నావు. ఎవరవు నీవు? నేనా? ఆ మోహినిని, జగన్మోహినిని, దేవకాంతని. ఈ అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాను. నాకెందుకు భయం? భయం లేదా? ఇక్కడ క్రూర మృగాలుండొచ్చు. ఉండని. వాటిని మనం బాధించకపోతే అవి మనలను బాధించవు. ఆ ఇక్కడ విషసర్పాలు ఉండొచ్చు. అవి బుసగొడితే మనం తొలగిపోతాం. అవి మనలను కాటువేయవు. ఆ ఫళ మరి నరవానర కిన్నెర కింపురుషాదులు? ఏ పురుషుల వల్ల నాకు భయం లేదు. ఆ ఎందుకని? మగవాడు నా సౌందర్యానికి దాస్యం చేస్తాడు. ఆ పగవాడు నన్ను చూడనే చూడడు. వీరుడు అతివలపై కత్తి దూయడు. మరింకెందుకు ఆలోచన? దేవి 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 అని ఎవరిని సంబోధిస్తారో తెలుసా? కంటికి రెప్పలా కాపాడే దేవతని, కట్టుకున్న ఇల్లాల్ని మాత్రమే అలా పిలవాలి. దేవి, జగన్మోహనాకారమైన నీ రూపాన్ని చూసి నేను పరవశుణ్ణయ్యాను. నిన్ను చేపట్టి నా అర్ధాంగిగా చేసుకుంటాను.
అర్జునునికి వరమిచ్చి అనుగ్రహించే ముందు కానీ విని ఎరుగని రీతిలో మనం అతన్ని పరీక్షించాలి. మూకాసుర, పాండవ మధ్యముడు వ్యాస ప్రబోధితుడై ప్రతిస్మృతి మంత్రం జపిస్తున్నాడు. నీవు వరాహ రూపంలో అతడు తప్పిస్తున్న అరణ్యంలో సంచరించు. ఆగాగు, ఇది నాది. దీనిని ముందు నేను చూశాను. తోడగొట్టి పాడగొట్టి నోడిదే మెఖం, అది మరిసిపోయేవు. నేను అదే అంటున్నాను. నేనే దీన్ని పడగొట్టాను. ఇది నాది.